అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్సువల్ సమస్య. చాలామంది మగవాళ్ళలో సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడో, లేకపోతే అంగం గట్టిపడినప్పుడో, అంగం అనేది గట్టిపడినా కొంత వంకరగా ఉంటా, దాన్నే పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అంటారు. ఈ అంగం వంకరగా ఉండి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు. ఈ అంగం వంకరగా ఉండి సెక్స్ చేయడానికి ఇబ్బందిగా ఉండే కండిషన్‌ని పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అంటారు. అసలు పెనైల్ కర్వేచర్ అంటే ఏమిటి? లేదా పెనైల్ డీవియేషన్ అంటే ఏమిటి? అండ్ ఈ అంగం వంకరగా ఉన్నప్పుడు, ఇట్లా బెండి ఉన్నప్పుడు ఎటువంటి సెక్సువల్ ఇబ్బందులు ఎదుర్కొంటారు? దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ లేదా మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలోని డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్సెల్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్సువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సెక్సువల్ ప్రాబ్లమ్స్‌ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అనేది సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, అంగం గట్టిపడినప్పుడు, అంగం ఇట్లా బెండుండో లేకపోతే ఇట్లా పక్కకుండో ఉండే ప్రాబ్లమ్‌ని పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అంటారు. ఫస్ట్ పెనైల్ డీవియేషన్ అంటే ఏమిటి? పెనైల్ డీవియేషన్ అంటే అంగము సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు పెద్దగా అయ్యి గట్టిగా అయింది. కానీ ఈ గట్టిగా అయిన పెన్నిసు ఈ స్టార్టింగ్ బేస్ దగ్గరే కంప్లీట్‌గా ఇట్లా పక్కకి వంగిపోతే దానిని పెనైల్ డీవియేషన్ అంటారు. సో, పెనైల్ డీవియేషన్ అంటే పెన్నిస్ అనేది ఎరెక్షన్ వచ్చినప్పుడు ఈ బేస్ దగ్గరే ఇట్లా పక్కకి వంగిపోయిద్ది. అది ఎంతైనా వంగొచ్చు. సో, దీన్ని పెనైల్ డీవియేషన్ అంటారు. పెనైల్ కర్వేచర్ అంటే పెన్నిస్ గట్టిపడినప్పుడు ఈ బేస్ దగ్గర స్ట్రెయిట్‌గానే ఉంటది. కానీ ఇట్లా మధ్యలో వంగిపోయిద్దనమాట. ఈ మధ్యలో వంగిపోతేనేమో దాన్ని పెనైల్ కర్వేచర్ అంటారు. మధ్యలో వంగకుండా ఈ బేస్ దగ్గరే ఇట్లా పక్కకు వచ్చేస్తే దాన్ని పెనైల్ డీవియేషన్ అంటారు. సో, ఈ పెనైల్ కర్వేచర్ లేదా పెనైల్ డీవియేషన్ అనేది 2 కూడా అంగం గట్టిపడినప్పుడు ఇట్లా పక్కకి వచ్చినా, మధ్యలో బెండ్ అయిపోయినా ఉండే సెక్సువల్ ప్రాబ్లమ్స్. సో, ఎక్కువ మందిలో ఉండే ప్రాబ్లమ్ ఏంటి అనంటే పెనైల్ డీవియేషన్. ఈ పెనైల్ డీవియేషన్ అనేది మెయిన్‌గా రావటానికి రీజన్ ఏంటి అనంటే, పెన్నిస్‌లో ఎవరికైనా సరే ఇటు 2 సైడ్‌లు కూడా లిగమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ 2 సైడ్‌లు ఉండే లిగమెంట్స్ కొంతమందిలో ఏమైద్దనంటే, ఒక సైడ్ లిగమెంట్ బాగా టైట్‌గా ఉంటది. ఇంకొక సైడ్ లిగమెంట్ కొంచెం లూజ్‌గా ఉంటది. సో, ఈ టైట్‌గా ఉన్న సైడ్‌కి పెన్నిస్ ఎరెక్షన్ వచ్చినప్పుడు బెండ్ అయిపోయిద్ది. లూజ్‌గా ఉన్న సైడ్ లిగమెంట్ ఎక్కువ స్ట్రెచ్ అయ్యిద్ది. టైట్‌గా ఉన్న సైడ్ లిగమెంట్ ఎక్కువ కాంట్రాక్ట్ అయ్యిద్ది కాబట్టి, ఎటుపక్క అయితే లిగమెంట్ అనేది టైట్‌గా ఉంటదో, ఈ సస్పెన్షన్ లిగమెంట్ అనేది అటు పక్కకి పెన్నిస్ ఇట్లా డీవియేట్ అయిపోయిద్దనమాట. దీన్ని పెనైల్ డీవియేషన్ అంటారు. అదే పెనైల్ కర్వేచర్ అంటే ఈ పెన్నిస్ లోపల మజిల్ ఇట్లా వంగిపోతే దీన్ని పెనైల్ కర్వేచర్ అంటారు. సో, ఈ పెనైల్ కర్వేచర్ అనేదేమో ఇట్లా మధ్యలో పెన్నిస్ బేస్ దగ్గర నార్మల్‌గా నుండి మధ్యలో వంగిపోయిద్దనమాట. ఇది పెనైల్ కర్వేచర్. పెనైల్ డీవియేషన్ అంటే బేస్ దగ్గరే పెన్నిస్ సైడ్‌కి ఎళ్ళిపోతే దాన్ని పెనైల్ డీవియేషన్ అంటారు. ఈ పెనైల్ కర్వేచర్ లాంటి ప్రాబ్లమ్ రావటానికి మెయిన్ రీజన్ ఈ పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ ఒక సైడ్ మజిల్ ఎక్కువగా ఉంటది. ఇంకొక పక్క మజిల్ తక్కువగా ఉంటది. ఇప్పుడు ఈ పేషెంట్‌లో వచ్చేటప్పటికి ఇటు సైడ్ ఉండే మజిల్ ఏమో చాలా ఎక్కువగా ఉంది. ఇటు సైడ్ ఉండే మజిల్ చాలా తక్కువగా ఉంది. సో, దానివల్ల ఏమైందనంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ మజిల్ ఎక్కువ సైడ్ ఉన్నదేమో ఇట్లా ఎరెక్షన్ అనేది ఇట్లా బెండ్ లాగా వచ్చిద్ది. ఇది పెనైల్ కర్వేచర్. ఈ పెనైల్ కర్వేచర్ అనేది అప్ టు 30 డిగ్రీస్ దాకా పెనైల్ కర్వేచర్ ఉంటే సెక్సువల్‌గా సమ్ పొజిషనింగ్‌తో మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది 30 డిగ్రీస్ కన్నా ఎక్కువుంది. 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఇట్లా 30 డిగ్రీస్ కన్నా ఎక్కువుంటే ఖచ్చితంగా వీళ్ళకి కార్పోరోప్లాస్టీ చేయాల్సొచ్చిద్ది. లేదనంటే ప్లైకేషన్ అంటారు. ప్లైకేషన్ అయినా చేయాల్సొచ్చిద్ది. 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే సమ్ సెక్సువల్ పొజిషనింగ్‌తోనో లేదా పార్ట్నర్ సైడ్ నుంచి కొంత కోఆపరేషన్ ఉంటేనో మేనేజ్ చేయొచ్చు. సో, ఈ పెనైల్ కర్వేచర్ అండ్ పెనైల్ డీవియేషన్ అనేది 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. కానీ చాలా మందికి వాళ్ళకి సెక్సువల్‌గా పెనైల్ కర్వేచర్ ఉందా? పెనైల్ డీవియేషన్ ఉందా? అనేది తెలియకుండా పెన్నిస్ మాది సెక్స్‌లో కలుద్దాం అనుకున్నప్పుడు బెండ్ వస్తుందండి, వంకర వస్తుందండి అని అంటారు. ఎక్కువ మందిలో ఉండే ప్రాబ్లమ్ ఏంటి అనంటే పెనైల్ డీవియేషన్ ఎక్కువ మందిలో ఉంది. ఈ డీవియేషన్ అనే దానికి అసలు ఎటువంటి సర్జరీసో లేకపోతే ఎటువంటి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి ఇటు పక్క ఉండే లిగమెంట్ అనేది ఒక సైడ్ టైట్‌గా ఉండి, ఇంకో సైడ్ లిగమెంట్ అనేది లూజ్‌గా ఉండటం వల్ల టైట్‌గా ఉండే సైడ్ పెన్నిస్ మొత్తము బెండ్ అయ్యిద్ది కాబట్టి సెక్స్ చేసేటప్పుడు జస్ట్ ఇట్లా చేత్తో పెన్నిస్‌ని ఇట్లా స్ట్రెయిట్‌గా చేసుకొని ఇన్సర్ట్ చేసి సెక్స్ అనేది నార్మల్‌గా చేయొచ్చు. కానీ పెనైల్ కర్వేచర్ మట్టికి ఖచ్చితంగా
30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు సమ్ పొజిషనింగ్‌తోనో, అడ్జస్ట్‌మెంట్‌తోనో సెక్స్ చేయొచ్చు. ఒకవేళ ఇది 30 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి ఇట్లా ఆల్‌మోస్ట్ 60 డిగ్రీసో, 90 డిగ్రీసో గనక ఎరెక్షన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ప్లైకేషన్ గాని, లేకపోతే సర్జికల్ ప్రొసీజర్స్ గాని ఏమైనా అవసరమైద్ది. సో, ఎవరిలో అయితే ఈ పెన్నిస్ అనేది సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు గట్టిపడి బెండ్ ఉంటా, లేకపోతే ఇట్లా సైడ్‌కి బెండ్ అయిపోతున్నా, డీవియేషన్ గాని, కర్వేచర్ గాని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఒకసారి మా హాస్పిటల్‌కొచ్చి కన్సల్ట్ అవ్వండి. అసలు కరెక్ట్‌గా మీకు ఉన్నది డీవియేషనా లేదా కర్వేచరా? ఒకవేళ డీవియేషన్ ఉంటే దాన్ని ఏదన్నా ట్రీట్మెంట్ ఏమైనా అవసరమైద్దా? లేదంటే జస్ట్ విత్ మానిప్యులేషన్ సెక్షువల్‌గా మేనేజ్ చేయొచ్చా? ఒకవేళ కర్వేచర్ గనుక ఉన్నట్లయితే అది ఎంత డిగ్రీ కర్వేచర్ ఉంది? అండ్ ఆ కర్వేచర్‌ని ఎట్లా మేనేజ్ చేయాలి? ఏదైనా ప్రొసీజర్స్ ఏమైనా అవసరమవుతాయి అనేది చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. సో, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరిలో అయినా సరే ఎటువంటి సెక్సువల్ ప్రాబ్లమ్ ఉన్నా ఒకసారి మా హాస్పిటల్ నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్‌గా పెనైల్ డీవియేషన్ పెనిస్ ఎరెక్ట్ అయినప్పుడు డీవియేషన్ ఉన్నా, కర్వేచర్ ఉన్నా డెఫినిట్‌గా మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.